గర్వంగా చెప్పుకోగలను. తెల్లవాళ్ల నుంచి 200 సంవత్సరాల తర్వాత స్వతంత్రుడిని నేటికి 67 సంవత్సరాలు పూర్తయింది. సిగ్గుపడుతున్నాం. 200 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నందుకు గర్వంగా చెప్పుకోగలను. ఇక్కడ వివిధ రకాల మతాలని కులాలని ఒకే దగ్గర చూస్తున్నందుకు సిగ్గుపడుతున్నాం. ఇన్ని మతాలు కులాలు ఒకే దగ్గరున్నా హనుమాన్ జయంతి, రంజాన్ లాంటి పండుగల్ని పారామిలిటరీ దళాల మధ్య జరుపుకుంటున్నందుకు గర్వంగా చెప్పుకోగలను. స్త్రీ జాతికి 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు మిగతా 67% మగవాళ్ల వెనుక కూడా స్త్రీలే ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఆడపిల్ల రక్షణ కోసం రోజుకు ఒక ప్రత్యేక చట్టం ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా చెప్పుకోగలను. ఐటీ ఫీల్డ్లో మన యువత ఇతర దేశాల్లో కూడా ముందుకు వెళ్తున్నందుకు సిగ్గుపడుతున్నాం. చదువుల కోసం మన యువత దేశాన్నే వీడుతున్నందుకు గర్వంగా చెప్పుకోగలను. నేను ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ప్రజాస్వామ్య రాజ్యంలో ఉండి కూడా సరైన ప్రజానాయకుడిని ఎన్నుకోలేకపోతున్నందుకు గర్వపడాలో సిగ్గుపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నందుకు బాధపడుతున్నాను. కానీ ఒక భారతీయుడినని సంతోషపడుతున్నాను. జై హింద్.